హాయ్ హలో నమస్తే అస్సలం అయికం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విటి. ఫ్రెండ్స్, మొన్న మన ఛానల్లో లాస్ట్ వీడియోలో కామారెడ్డి రామేశ్వరపల్లికి చెందిన లంబాడి లక్ష్మణ్ అనే వ్యక్తి గత 10 రోజుల నుంచి సౌదీ అరేబియాలో కనిపించడం లేదని అయితే చెప్పుకోవడం జరిగింది. మరి అతన్ని అనుకోకుండా పోలీసులు పట్టుకుని జైల్లో వేయడం వల్ల 3-4 రోజుల తర్వాత మొత్తానికి అతన్ని నిన్న బయటికి వదిలిపెట్టడం అయితే జరిగింది. మరి క్షేమంగా అతను రియాద్ బథా మర్కబ్లో తన మిత్రుల రూమ్కి అయితే చేరుకోవడం అయితే జరిగింది. మరి ఈ లంబాడి లక్ష్మణ్ కోసం దమ్మాంలో ఉన్న మన చెన్నంశెట్టి శ్రీనివాస్ గారు కూడా తన వంతు సహకారంగా 2-3 సార్లు వీడియోస్ అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది. మరి ఇక ఇప్పుడు సౌదీ అరేబియాలోని రియాద్ కానీ దమ్మాం కానీ ఇంకా మిగతా వాట్సాప్లలో ఈ లంబాడి లక్ష్మణ్ గురించి షేర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి సౌదీ అరేబియా రియాద్లో గ్లోబల్ మార్కెట్కి సంబంధించి 3-4 రోజుల నుంచి కమిటీ అయితే నిర్వహించడం జరిగింది. దీంట్లో మన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఒరిస్సా మాజీ ఎంపీ రామచంద్ర కుంతియా గారు, మళ్ళీ మన తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ కన్వీనర్ అయిన మంద భీమిరెడ్డి గారు, మరియు ఏపీకి చెందిన మన సోషల్ వర్కర్ అయిన చేతన జగదీష్ గారిలు పాల్గొని మొత్తానికి ఈ కమిటీని విజయవంతంగా పూర్తి చేయడం అయితే జరిగింది. ఇక దీంట్లో భాగంగానే గురువారం జరిగిన సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్లో మన తెలంగాణ నిర్మల్కు చెందిన మీర్జా జహీర్ బేగ్కు సౌదీ కౌన్సిల్ ఆఫ్ ఇంజనీర్స్లో మెంబర్షిప్ ఇచ్చి ఆయన్ని ఘనంగా సన్మానించడం అయితే జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ జబ్బార్ గారు కూడా పాల్గొనడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ మధ్య దమ్మాం నుంచి నాకు 2-3 మిత్రులు కాల్స్ చేసి అడుగుతూ ఉన్నారు, అన్న ఇఖామా వ్యాలిడ్ ఉండగా మనం ఇంటికి వెళ్ళిపోయి కొత్త వీసాలో రావచ్చు అని చెప్పేసి. లేదు బ్రదర్, ఇక్కడ మీరు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. ప్రస్తుతం మనం సౌదీ అరేబియాలో ఉన్నాం, ఏదో ఒక కంపెనీలో జాబ్ అయితే చేస్తూ ఉన్నాం. సో చేస్తున్న కంపెనీలో వర్క్ బాగాలేదనో లేదంటే సాలరీ బాగాలేదనో అని చెప్పేసి మనం కంపెనీ చేంజ్ చేసే ప్రయత్నంలో ఉంటాం. కానీ ఉన్న పలంగా నేను ఫైనల్ ఎగ్జిట్ వెళ్ళిపోతాను అంతే, ప్రజెంట్ కంపెనీ వాడు మనకు ఫైనల్ ఎగ్జిట్ వీసా అయితే ఇష్యూ చేయడు. సో మనకు ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ ఏంటంటే ఎమర్జెన్సీ ఉందని చెప్పేసి చుట్టి వెళ్ళిపోవడం, రీఎంట్రీ అంటాం కదా, రీఎంట్రీలో వెళ్ళిపోయి కొత్త వీసాలో రావడానికి ప్రయత్నం అయితే చేస్తాం. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ కొత్త వీసాలో రావాలంటే మనం వెళ్ళిన ఏదైతే రీఎంట్రీ ఉందో ఆ రీఎంట్రీ మనకు కంప్లీట్గా ఎక్స్పైర్ అయ్యి ఉండాలి. దాంతోపాటు మన ఇహమ పైన డేట్ కూడా కంప్లీట్గా ఎక్స్పైరీ అయిపోవాలి. అప్పుడు మాత్రమే మనకు కొత్త వీసా అనేది స్టాంపింగ్ అయిపోతుంది. మనం టికెట్ తీసుకొని మళ్ళీ సౌదీ అరేబియాకు ట్రావెల్ అయితే చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈ లంబాడి లక్ష్మణ్కు సంబంధించిన మిస్సింగ్ కేసు అయితే క్లోజ్ అయిపోయింది. కానీ సేమ్ ఇలాంటిదే మన దగ్గరికి ఇంకొక మిస్సింగ్ కేసు అయితే రావడం అయితే జరిగింది. మరి దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే తెలంగాణ నిర్మల్ జిల్లా గోడలపంపు అనే గ్రామానికి చెందిన సింగం రాజేశ్వర్ అనే వ్యక్తి సెప్టెంబర్ 2018లో సౌదీ అరేబియా రియాద్లోని దరయ్యా ప్రాంతంలో మజ్రా అంటాం మనం, మజ్రా ఈ ఖర్జూరాకి సంబంధించిన తోటల్లో పనిచేయడానికి రావడం అయితే జరిగింది. కానీ 2022 సెప్టెంబర్ నుంచి ఇతను ఇంటికి కాల్స్ చేయడం అయితే మానేశాడు. మరి తర్వాత ఏం జరిగిందేమో తెలియదు, కానీ అప్పటి నుంచి ఇతను ఎవరికి కాంటాక్ట్లో అయితే లేడు. మరి ఇతను మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం పైన ఇస్తున్న మొబైల్ నంబర్స్కి కాంటాక్ట్ చేసి తెలియజేయగలరు. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన తెలంగాణ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి దగ్గర సాంపల్లికి చెందిన మురుకుంట బాలయ్య అనే వ్యక్తి ముంబై ఆఫీస్ ద్వారా సౌదీ అరేబియాకు సంబంధించిన వీసా అయితే తీసుకున్నాడు. మరి తీసుకున్న ఇతను ఈ జనవరి 20వ తేదీ నాడు సౌదీ అరేబియా రియాద్లోని అల్మోజల్ అనే కంపెనీలో పనిచేయడానికి వచ్చిన ఇతను రియాద్ ఎయిర్పోర్ట్ నుంచి కంపెనీకి వెళ్లకుండా తన మిత్రుల దగ్గరికి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది. వచ్చిన వారం రోజులకే జనవరి 26 నాడు ఇతను రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం అయితే జరిగింది. కానీ చనిపోయిన రోజు ఇతని దగ్గర పాస్పోర్ట్ కానీ వీసా కాపీ కానీ ఎటువంటి ఐడి ప్రూఫ్ అనేది దొరకలేదు. మొత్తానికి ముంబై నుంచి బాలయ్యకి ఎవరైతే వీసా ఇష్యూ చేశారో ఆ ట్రావెల్ ఏజెన్సీ ద్వారా అతని యొక్క పాస్పోర్ట్ డీటెయిల్స్ తీసుకొని దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వర్క్ అంతా కంప్లీట్ చేసి మొత్తానికి మన జీడబ్ల్యూఎస్సీ సహకారంతో మొహమ్మద్ ఫారూక్ గారు ఈ మృతదేహాన్ని ఇండియాకి అయితే పంపించడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ సౌదీ అరేబియాకు సంబంధించి మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు రావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మరి చూస్తూనే ఉండండి మన ఎస్విటి సౌదీ వార్తలు తెలుగులో. థ్యాంక్ యూ.